భగవంతుడు కూడా రక్షణ చెయ్యవలసి వస్తే విష్ణు స్వరూపాన్ని పొందుతాడు. అంటే ఇతర స్వరూపాన్ని పొందడని నా ఉద్దేశ్యం కాదు. రేషన్ కార్డు ఇవ్వడం రక్షణ కాదా అండి అంటే రక్షణే. స్కూల్లో మంచి పాఠాలు చెప్పడం, యూనివర్సిటీలో డాక్టరేట్లు ఇవ్వడం రక్షణ కాదా అండి? వృద్ధిలోకి తీసుకురావడం కాదా అంటే ఖచ్చితంగా రక్షణే. శివుడు రక్షకుడే, జ్ఞానదాత మహేశ్వర, ఆయన యూనివర్సిటీ లాంటి వాడు. కానీ శ్రీ మహావిష్ణువు రక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఇప్పుడు రక్షించేటటువంటి లక్షణమంతా విష్ణువు యందు ఉంటుంది. అందుకే మీరు అసలు ఏ పేరు పెట్టి పిలవకుండా భగవంతుడిని, ఏమీ పేరు పెట్టి పిలవకుండా హే భగవన్ అన్నారనుకోండి రక్షించమని, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా హే భగవన్ అని పిలిస్తే ఏ రూపంతో భగవంతుడు రావాలో తెలిసే విష్ణువుగా వచ్చి రక్షించాలి.